శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. గురు పరమగురు పరమేష్ఠి గురు పరాత్పర గురుభ్యో నమ. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నఖః రామసీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్. ప్రహృష్టముదితో లోకః తుష్టః పుష్టः సుధార్మికः నిరామయో యరోగశ్చ దుర్భిక్షభయవర్జితः. న పుత్రమరణం కించిద్ ద్రక్ష్యంతి పురుషాः క్వచిత్ నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. న చాగ్నిజం భయం కించిన్నాప్సుమజ్జంతి జంతవః న వాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా. న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితాः సర్వే యథా క్రతైగే తథా. అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః గవాంకోట్యైతం దత్వా విద్వద్భ్యో విధిపూర్వకం. అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవः. చాతుర్వర్ణ్యం చ లోకేऽస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. దశవర్షసహస్రాణి దశవర్షశతానయ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేద్ రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. ఏతదాఖ్యానమాయుష్యం పఠం రామాయణం నరః సపుత్రపౌత్రः సగణः ప్రేత్య స్వర్గే మహీయతే. రాముని యొక్క పట్టాభిషేకాన్ని మనం ప్రతిరోజు తలుచుకోవడం వల్ల ప్రపంచమంతా రామరాజ్యం విస్తరిస్తుంది, మనకు వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది, మన పిల్లలు ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతూ ఉత్తమ పురుషులుగా సమాజానికి మేలు చేసేవారుగా ఉంటారు, మనకు అనుకూలంగా కూడా ఉంటారు.